బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, వర్షాలకు సంబంధించి తెలంగాణలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూస్తుంటే వాయు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మోస్తారు వర్షాలు కూడా నిన్న నుంచి కూడా నమోదవుతున్నాయి. దాదాపుగా కొన్ని చోట్ల మాత్రం ఎడతెరపు లేకుండా కూడా కంటిన్యూస్ వర్షాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా అటు ఉత్తర ఈశాన్య జిల్లాలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆనా పెరగని విధంగా కూడా అంటే ఉదయం వర్షం రావడం, ఒక గంట విరామం ఇవ్వడం, మళ్ళీ గంట తర్వాత కూడా ఎక్కువ వర్షం కూడా కుట్టడం, ఈ విధంగా కూడా ఆన్ ఆఫ్ రెయిన్ టైప్ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షం కూడా కురుస్తుంది. హైదరాబాద్ లో మాత్రం మేఘావృత వాతావరణంతో కొనసాగుతుంది. దాదాపుగా ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణంతో కొనసాగుతూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, మరి జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరో విధంగా అటు ఈశాన్య తెలంగాణ వరకు అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ప్రాంతాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక్కడ కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా మాత్రం ఇప్పటికే ఉదయం సమయం నుంచి కూడా అటు ఎడతెరపు లేకుండా ముసురు వాన టైప్ కూడా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు, రేపు, ఎల్లుండి రాగల 3 రోజుల పాటు కూడా నగరంలో గానీ అటు రాష్ట్రంలో గానీ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ముసురు వర్షం టైంలో కూడా ఎవరు కూడా అటు కరెంటు స్తంభాలు కానీ లేక చెట్ల కింద కూడా ఉండద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. కుమార్, అయితే అరవింద్, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని విషయానికి వస్తే ఎక్కడ ప్రధానంగా వర్షాలు పడే అవకాశం ఉంది, ఏమంటున్నారు అధికారులు? ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం అటు నార్త్ హైదరాబాద్ గానీ ఇటు వెస్ట్ అటు ఈస్ట్ హైదరాబాద్ లో కొద్దిగా ఎక్కువ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, మియాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షం కురిసే అవకాశాలున్నాయి. అటు కుత్బులాపూర్ కానివ్వండి, ఇటు కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షం కురిసే అవకాశాలున్నాయి. దానికి తోడుగా ఇటు సెంట్రల్ హైదరాబాద్ లో చూసుకున్నా మాత్రం ఖైరతాబాద్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో ఈ రీజియన్ లో మాత్రం కూడా కొంచెం వర్షాలు కూడా మోస్తారుగా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా అటు నగరంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు, అటు రాష్ట్రంలో కూడా అల్పపీడన ప్రభావంతో కూడా తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.